రాబోయే ఎన్నికల్లో వైసీపీలో సీటు గ్యారంటీ ఎవరికి, సీటు గల్లంతు ఎవరికి? ఇప్పటికే గతంలో తాడేపల్లి నుంచి ఎవరికైతే ఫోన్ వచ్చిందో, అధిష్టానం నుంచి ఎవరికైతే ఫోన్ వచ్చిందో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు గల్లంతు అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చింది అంటే సంబంధిత ఎమ్మెల్యే గుండెల్లో రైలు పరిగెట్టిన పరిస్థితి కనిపించింది, వాళ్ళ సీటు గల్లంతు అని. ఇప్పుడు లిస్టు విడుదలవుతున్న సందర్భంలో కూడా ఎమ్మెల్యేల్లో అదే గుబులు కలుగుతుంది. మొదటి లిస్టులో ముగ్గురకు సీటు గల్లంత అయింది. ఇక రెండవ లిస్టు విడుదలైన తర్వాత ఆ సంఖ్య 13కు పెరిగింది. రెండవ లిస్టులో 10 మంది ఎమ్మెల్యేల సీటు గల్లంత అవుతుంది, ఒక ఎంపీ సీటు కూడా గల్లంతు అవుతుంది. వీళ్ళంతా వేరే పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు అనే చర్చ నడుస్తుంది. మొత్తం 13 మంది సిట్టింగ్లకు ఒక ఎంపీకి అధిష్టానం టికెట్ లేదు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ లిస్టులో 3 సిట్టింగ్లకు సీటు దక్కలేదు. సెకండ్ లిస్టులో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పేరు సీటు దక్కని వారి లిస్టులో ఉంది. ఒకసారి ఆ లిస్టును కూడా నేను మీకు చదివి వినిపించబోతున్నాను. మొదటి లిస్టులో సంతనూతలపాడు టీజీఆర్ సుధాకర్ బాబు, అలాగే గుంటూరు వెస్ట్ నుంచి మద్దాలి గిరి, మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇక సెకండ్ లిస్టులో ఎవరెవరున్నారో వివరాలు నేను మీకు వినిపించబోతున్నాను. ఎంపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఆయనకు టికెట్ లేదు అని చెప్పేశారు. ఇక గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆయనకు వేరే చోట టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన్ను బహుశా ఎలమంచిలకు పంపించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గొల్ల బాబురావు పాయికరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. కొండేటి చిట్టిబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. పెండెం దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే, జ్యోతుల చంటిబాబు జగ్గంపేట ఎమ్మెల్యే, ఆయన కూడా వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. జనసేనలోకి బహుశా వెళ్ళే అవకాశం ఉంటుందంటూ చర్చ జరుగుతోంది. ఇక పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పత్తిపాడు ఎమ్మెల్యే, సిద్ధార్థ రెడ్డి కదిరి ఎమ్మెల్యే, చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, చిట్టి ఫల్గుణ అరకు ఎమ్మెల్యే, మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఈరోజు మధ్యాహ్నం ప్రకటించే అవకాశం ఉంది. సో ఇలా మొత్తానికి 13 మంది ఎమ్మెల్యేలు సీటు గల్లంత అవుతుంది. అందులో గుడివాడ అమర్నాథ్కు బహుశా ఎలమంచిల నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఆయన స్థానాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంతమందికి సీటు గల్లంత అవుతున్న నేపథ్యంలో ఇందులో ఎక్కువ మంది పార్టీ మార్పు దిశగా ఆలోచన చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, రెండో లిస్టులో సుమారు 10 మంది ఎమ్మెల్యేల సీటు గల్లంత అవుతుంది, ఒక ఎంపీ సీటు కూడా గల్లంత అవుతుంది. కానీ గుడివాడ అమర్నాథ్కి మాత్రం వేరే చోట టికెట్ కేటాయిస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళంతా ఎవరికైతే టికెట్ రావడం లేదో వీళ్ళంతా రాజకీయ పైన ఎటు ఉండబోతుంది? వైసీపీలోనే ఉంటారా, లేకపోతే వేరే దారి చూసుకుంటారా? మరికొంతమంది సీటు కూడా గల్లంతయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదో ఒక దారి ఖచ్చితంగా చూసుకుంటారు. రాజకీయంగా వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత ఇప్పుడు వైసీపీలో లేదు కాబట్టి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వారికి సీటు లేదు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ పార్టీని చూసుకోవడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆదికేశవ రెడ్డి మాత్రమే రాజకీయాలు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా దాదాపు 70 పైగా ఆయన వయసు ఉంది కాబట్టి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం తప్పించి మిగతా ఉన్నటువంటి 13 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, వీళ్ళలో 12 మంది ఎంపీలు కానీ ఒక ఎంపీ కానీ వీళ్ళంతా కూడా వేరే ఆల్టర్నేటివ్ పార్టీ చూసుకునే అవకాశం ఉంది. అయితే ఆ పార్టీలు వీళ్ళని ఎంతవరకు తీసుకుంటాయనేది చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ చెబుతూ ఉంది, అంటే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని ఆచితూచి అన్ని లెక్కలు చూసుకుని మాత్రమే తీసుకుంటామని చెప్తుంది. ఇప్పటి వరకు వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరిని కూడా టీడీపీ తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ రాలేదు కాబట్టి వాళ్ళు టీడీపీలోకి వెళ్తే అక్కడ ఎంతవరకు అక్కడ లోకల్ గా అవకాశం ఉంటుంది, ఆ పార్టీలో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటుంది, ఎన్ని ఈక్వేషన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు 13 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ఎంపీకి సంబంధించినటువంటి ఈ లిస్టు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ రాని వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ముందుగా యలమంచిల నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే సీటు అన్నటువంటి మంత్రి అమర్నాథ్ మాక్సిమం యలమంచి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనకి థర్డ్ లిస్టు ఆయనకి సీటు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా తూర్పుగోదావరి సంబంధించిన జిల్లాలు చూస్తే కనుక పిఠాపురం ఎమ్మెల్యే పిన్నెం దొరబాబు ఆల్రెడీ జనసేన టచ్ లో ఉన్నారు. అదేవిధంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా పవన్ కళ్యాణ్ అధికారికంగా మన కాకినాడలో కలిశారు. ఇక పి గన్నవరం ఎమ్మెల్యే దొరబాబు కూడా పార్టీకి సంబంధించిన జనసేనకి టచ్ లో ఉన్నారని కూడా తెలుస్తుంది. అంటే ఉభయ గోదావరి జిల్లా సంబంధించి ఎవరైతే టికెట్ వాళ్ళు జనసేన వైపు ఎక్కువ చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండడం, జనసేన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారని వాళ్ళతో టచ్ లో ఉన్నారు. ఇక మల్లాది విష్ణు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా లేదా రేపు ప్రకటిస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా కాంగ్రెస్ జనసేన వైపే ఎక్కువగా
వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇంకొక ప్రకాశం జిల్లా చూస్తే కనుక సంతనోతుబాటు టీజీఆర్ సుధాకర్ బాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. తనకి ఈ సీటు కేటాయించబడడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అక్కడ మేరుగు నాగార్జునకి ఇన్ఛార్జికి ఇచ్చారు. ఆయన కోసం పనిచేయరని తన వర్గీయుల వద్ద కూడా ఆల్రెడీ అతను చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్టింగ్ ని బుజ్జగిస్తారా లేకపోతే పిలిపించి మాట్లాడతారా? సీట్ రాని వాళ్ళందరితో వైసీపీ అధిష్టానం మరోసారి ఏమన్నా భేటీ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే మొన్న సజ్జల చాలా స్పష్టంగా చెప్పారు, మాది బలమైన పార్టీ, కొంతమంది వెళ్ళిపోయిన ఇబ్బంది లేదు అనే విధంగా సజ్జల కామెంట్ చేసిన తర్వాత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ రాని వాళ్ళ మీద రాని వాళ్ళ కొంత అసంతృప్తి కలుగుతుంది. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి గడప గడపు మన ప్రభుత్వం కార్యక్రమం తిరిగి ఇంత చేసిన పార్టీకి ఈ రోజు పొమ్మంటే ఏ విధంగా కుదురుతుందంటూ కూడా వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వేరే పార్టీలో వెళ్ళకోకుండా అక్కడే ఉన్నప్పటికీ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని, వైసీపీని గెలుపును ఆపుతామని కూడా వాళ్ళంతా శపథాలు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. రాజేష్ కానీ ఓకే, గెలిచే వాళ్ళకే టికెట్ అంటూ వైసీపీ నిర్ణయం తీసుకుంటుంది, మార్పులు చేస్తోంది. సో గెలవడానికి అవకాశం లేని వాళ్ళు గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా అనే దిశ కూడా ఆలోచిస్తుందా? సో వీళ్ళందరూ పార్టీ మారుకుంటానో ప్రత్యర్థి వర్గంలో చేరుకుంటానో ఉండే విధంగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా, లేదంటే టికెట్ రాని వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంలో వైసీపీ ఉందా? టికెట్ రాని వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదనే ఉద్దేశంతోనే వైసీపీ ఉంది. అయితే ఇప్పుడు సిట్టింగ్లకి ఎవరికైతే స్థానం లేదో, టికెట్ లేదో వాళ్ళంతా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వాళ్ళు పోటీ చేసిన గెలవరు కాబట్టి ఆల్టర్నేటివ్ తాము చూసామని చెప్తున్నారు. వేరే వ్యక్తిని అక్కడ తీసుకొస్తే గెలుస్తాడని సర్వేలు చేసుకున్న తర్వాత మేము ఇన్ఛార్జీలు మార్పులు చేస్తామని వైసీపీ అధిష్టానం చెబుతుంది. కాబట్టి ఒకవేళ సిట్టింగ్లు అక్కడ పని చేసినా పని చేయకపోయినా కొత్త ఇన్ఛార్జీలు ఖచ్చితంగా గెలుస్తారనే భావనలోనే తాము టికెట్స్ అభ్యర్థులు అనౌన్స్ చేస్తున్నామని కూడా వైసీపీ అధిష్టానం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా సిట్టింగ్లు ఎటువైపు నిలబడతారు, వేరే పార్టీలోకి వెళ్ళకోకుండా అక్కడే ఉండి వైసీపీ అక్కడ అభ్యర్థికి పనిచేస్తారా లేకపోతే అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇది వైసీపీకి చాలా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కేవలం ఇప్పుడు 2 లిస్టులు మాత్రం వచ్చాయి, ఇంకా 2-3 లిస్టులు వస్తాయని తెలుస్తుంది. 60 నుంచి 70 స్థానాల మార్పులు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 37 స్థానాల్లో మాత్రమే మార్పులు చేశారు కాబట్టి ఇంకా చాలా నియోజకవర్గం మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సిట్టింగ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సీట్ రాని వాళ్ళు, ఇన్ఛార్జి పదవి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఏకమయ్యే అవకాశం ఉంది. ఆల్టర్నేటివ్ పార్టీలోకి వెళ్ళడం లేకపోతే సొంత పార్టీలు ఉంటూ సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఇవన్నీ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులకు అంచనా వేస్తున్నారు. అయితే ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాం, షర్మిల రాకకు సంబంధించి కూడా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. ఒకవేళ షర్మిల వస్తే కనుక ఆమె వైపు కూడా నడిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా సాంప్రదాయ కాంగ్రెస్ ఓటే వైసీపీకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ కి షర్మిల వస్తే కనుక ఓటు అంతా ఆ క్యాండిడేట్లు అంతా ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కి వెళ్తే మరోసారి ఆ ఓటు బ్యాంక్ అంతా తీసుకువెళ్ళొచ్చు అనే భావంలో వాళ్ళంతా ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ వైసీపీ మాత్రం చాలా ధీమాగా ఉంది. కొత్త అభ్యర్థులు గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి సర్వేలన్నీ చేయించుకుని అభ్యర్థులు ప్రకటిస్తున్నాము. ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనిచేసినా పని చేయకపోయినా తమకు ఎలాంటి ఇబ్బంది లేని ధోరణిలో వైసీపీ అధిష్టానం ఉందని చెప్పాలి. రోహిత్ రైట్, వైసీపీలో ఇన్ఛార్జీల నియామకం, ఇన్ఛార్జీల మార్పు కలకలం రేపుతోంది. సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి ఏంటి అనే ఉత్కంఠ కనిపిస్తోంది. వేరే పార్టీలోకి వెళ్ళడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొంతమంది సీటు రాదు అని తెలిసిన వాళ్ళనే చర్చ జరుగుతుంది. మొత్తం 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీకు సీటు రాదు అని అధిష్టానం తేల్చి చెప్పేసింది. అందులో గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళ సీట్ను మార్చే అవకాశం ఉంది. ఆయనకు వేరే చోట నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఫస్ట్ లిస్ట్లో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. సెకండ్ లిస్ట్లో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి చోటు దక్కదు అనే సంకేతాలు అధిష్టానం ఇచ్చింది. ఇందులో కొంతమంది పార్టీ మార్పు దిశగా ఆలోచన చేస్తున్నారు. చూద్దాం మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.